హలో. నమస్కారం గురుగారండి. నమస్కారం వచ్చేసారా? గురుగారు. వచ్చాను గురుగారు. ఓకే సార్, నేను చెప్తాను గురుగారు. చెప్పండి. ఒకసారి ఛార్జింగ్ పెట్టండి గురుగారు. అయ్యా, నమస్కారం గురుగారండి. అయ్యా ఛార్జర్ అంటే తక్కువ ఛార్జింగ్ ఉంది గురుగారు, పెట్టేస్తాను. ఓకే ఓకే గురుగారండి, ఇవాళ నా అయ్యా. పుట్టినరోజు మీ యొక్క ఆశీస్సులుగా కోరుకుంటున్నాను ఇవాళ గురుగారు. అవును గురుగారండి. శుభం శుభం. పరమేశ్వర అనుగ్రహం వల్ల దినదినాభివృద్ధి పొంది ఇంతకంటే మంచి ఐశ్వర్యం, సంపూర్ణమైన ఆరోగ్యంతో, సుఖశాంతులతో మీరు మీ కుటుంబ సభ్యులు సుఖం కాలము వర్ధిల్లండి. అది మా ఆకాంక్ష, ధన్యవాదాలు. మా అధికారి. ధన్యవాదాలు గురుగారండి. ధన్యవాదాలు అండి. పెట్టేసాను గురుగారు. ప్రారంభించడమే సార్. ఏం చేస్తారంటే కొద్దిగా వేగంగా చెప్పండి. ఇప్పుడు కళ్యాణం చేయించేప్పుడు చిన్నగా చెబితే కుదరదు, కొద్దిగా వేగంగా పెంచుకుంటూ వెళ్తూ ఉండాలి. అందుకనే బాగా నలుగుతే తప్ప వేగంగా చెప్పలేదు. అలాగే గురుగారు. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్వన్వన్నోతిభిः सीदसादनम् नो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्तयवतु। ओं श्री महागणाधिपतये नमः। ओं श्री महासरस्वत्यै नमः। ओं श्री गुरुभ्यो नमः। हरि ओम। చెప్పమంటారు గురుగా? మొత్తం ఫస్ట్ నుంచి చెప్పండి. మొదటి వివాహం దగ్గర నుంచే శుభే, ఎందుకంటే బాగా నలగాలి మీకు. అలాగని గురుగారు కొద్దిగా వేగంగా చెప్తానండి. అయితే శుభేహని మంగళ స్నానం కృత్వా ఆచమ్య పూర్వోక్త శుభదిదో మమ సకల సంపత్ సంయుత్యర్థం ఏతన్మదీయోద్వాహ విదౌ నిర్గత ప్రత్యూహేన మధుపర్క యోగ్యతా సిద్ధి ద్వారా పాణిగ్రహణాఖ్యం కర్మ కరిష్యమానః తదంగత్వేన తదాదౌ సుత్యర్థం విత్యర్థకం శాంత్యర్థం అభ్యుదయార్థం చ మహాజనైః సహ స్వస్తి పుణ్యాః వాచనం కరిష్యే ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే గణపతి పూజాం పుణ్యాః వాచనం చ కుర్యాత్ అనుహవమితి సాకునాది మంత్రాన్ వాచయన్ వివాహగాదమేత్య అనుహవం పరిహవం పరివాదం పరిక్షపం దుస్వప్నం దురిదితం తద్భిషద్భ్యో అంటున్నారు మీరు. దురుదితం దుస్వప్నం దురుదితం తద్భిషద్భ్యోదిశామ్యహం అనుహూతం పరిహూతకం శకునే యతసాకునం మృగస్య సుతమక్ష్ణయా తద్భిషద్భ్యోదిశామ్యహం ఆదత్తే అగ్నిదస్త్వాదస్పదసుదస్తు తే నిభాతే త్వాభివర్షతు స్వస్తితే ఏస్తు వనస్పతే. ఇక్కడ నివాతే త్వాభివర్షతు, ఇక్కడ ఆపవకండి. నివాతే త్వాభివర్షతు స్వస్తితే ఏస్తు కలిపి చెప్పేసేయండి. నివాతే త్వాభివర్షతు స్వస్తితే ఏస్తు వనస్పతే స్వస్తి మే ఏస్తు వనస్పతే. అంతే. నివాతే త్వాభివర్షతు స్వస్తితే ఏస్తు వనస్పతే స్వస్తి మే ఏస్తు వనస్పతే. నమః సకస్సదే రుద్రాయ నమో రుద్రాయ సకస్సదే గోష్టమసి నమస్తే అస్తు మామాహి గుంసి శిఖసి నశివ గోష్టమసి నమస్తే అస్తు మామాహి గుంసి శిఖసి నశివజ్జో నమస్తే అస్తు మామాహి గుంసి ఉద్గాతేవ సకునే సమగాయసి బ్రహ్మ పోత్ర ఇవ సవనేషు సగుంససి స్వస్తి నః సకునే అస్తు ప్రతినః సుమనా భవ.
మళ్ళీ ఇంకోసారి చెప్పనండి, లేకపోతే ఇది కంటిన్యూ చేసేయండి. కంటిన్యూ చేయటమే. ఇది వివాహాగాదమేత్య పాదోపక్షాల్య ఆచమ్య ప్రాణానాయమ్య పూర్వోక్త సుపతితో మమ ఆచందాకం అనేక వైశేషిక సుఖానుభవ సకల సౌభాగ్య పరంపరాభివృద్ధి ద్వారా ధర్మ ప్రజా సంపత్త్యద్వర్గస్త్వయముద్వహే పాణిగ్రహణాంగత్వేన ఆదౌ రక్షణార్థం రక్షాబంధనం కరిష్యే తదంగ షోడశోపచార పూజాం కరిష్యే రక్షాబంధన దేవతాభ్యో నమః ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కుర్యాత్ విశ్వే తాత ఇతి విధివతో రక్షాబంధనం కుర్యాత్ విశ్వే తాథే సవనేషు ప్రవాచ్యాయ చక్రధమగమన్యంద సంభతే పాద అంతే పాద ఏంటి అంతే కరెక్ట్ గా చెబుతున్నారండి. బాగుంది, చెప్పండి. అంతే పాద ఆవధం యత్పుర సంభృతం వస్వపవృణోస్సభాయ ఋషిబంధవే రక్షాబంధన ముహూర్త సుముహూర్త అస్తు. ఇక్కడ శరభాయ ఋషి బంధవి అంటున్నారా, ఉరు అంటున్నారా? ఋషి ఋషి బంధవే కరెక్ట్. అంతే. రక్షాబంధన ముహూర్త సుముహూర్త అస్తు. రక్షాబంధన ముహూర్త కాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతాఫల సిద్ధిరస్తు. ద్వితీయోపవేతం చ సంధాయ పూర్వోక్తసుపతితో మమ సౌత స్మార్త నిత్య నైమిత్తిక కామ్య కర్మానుష్ఠానాధికార యోగ్యతాఫల సిద్ధ్యర్థం వివాహాంగ పూర్వ పరమ పవిత్ర ద్వితీయోపవేత ధారణం కరిష్యే. వాక్యాలు యజమానులు ఎవరైనా కూర్చొని ఉంటే వాళ్ళ చేత చెప్పించాలండి. అలాగే అది గుర్తుపెట్టుకోండి. అది తదంగ షోడశోపచార పూజాం కరిష్యే యజ్ఞోపవేత దేవతాభ్యో నమః ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కుర్యాత్ ధ్రువాద్యౌత్యాదిన యజ్ఞోపవేతం బ్రాహ్మణైః స్పర్శయేత్. ఓం 35 ఓం ధ్రువాద్యౌ ధ్రువ పృథివీ ధ్రువం విశ్వమిదం జగతు ధ్రువాః పర్వతా ఇమే ధ్రువో రాజా విశామయం ధ్రువో రాజా విశామయం ధ్రువో రాజా విశామయం ధ్రువో రాజా విశామయం ఈహైవైధిమవ్యధిష్ఠా. ఈ కిందకండి ఈహైవైధిమవ్యధిష్ఠా. ఈహైవైధిమవ్యధిష్ఠా పర్వత ఇవ విచాచలిః ఇంద్ర ఇవేహ ధ్రువస్తిష్ఠ ఇహ రాష్ట్రముధారయ అవితిష్ఠపృతన్యతః అధరే సంతు సత్తవః ఇంద్ర ఇవ వృత్తః తిష్ఠ అపః క్షేత్రాణి సంజయన్నో ఇంద్ర ఏనమదీధరతు ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవా అధిబ్రువన్ను అయం చ బ్రహ్మణస్పతిః ఆచమ్య యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేయ్యః సహజం వరస్తాతు ఆయుష్యమగ్రయం ప్రథమం చ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. పునరాచమ్య యజ్ఞోపవేతం ముహూర్తస్సు ముహూర్త అస్తు. యజ్ఞోపవేతం ముహూర్త కాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతాఫల సిద్ధిరస్తు. చతురో వదాన్ బ్రాహ్మణాన్ సుతశీల విత్త సంపన్నాన్ సుహృద్ సమవేతాన్ కార్యకుశలాన్ సుహృత్ కాదండి, సుహృద సమవేతాన్ కార్యకుశలాన్ వదః ప్రహిణూయాతు. కన్యావదనార్థం చతురో వదాన్ ప్రేషయిష్యే మదర్థం కన్యా వృణీమహే వదస్తాన్ సుసుగ్మంతేతి ద్వాభ్యామభిమంత్రయ. సుగ్మంతాధియసానస్య సక్షణి వదేభిర్వదాగం అభిషప్రసీదత. మళ్ళీ చెప్పండి వాక్యం. సుగ్మంతాధియసానస్య సక్షణి వదేభిర్వదాగం. సక్షణి దీర్ఘం చెబుతున్నారండి. దీర్ఘం లేదు. సక్షణి వరేభిర్వరాగం. సుగ్మంతాధియసానస్య సక్షణి అంటే సక్షణి అని చెబుతుంటే అది
తేడా స్వరం వస్తుంది. మారిపోతుంది. అలాగే అది జుగ్మంతాధియసానస్య సక్షణి వదేభిర్వదాగం అభిషప్తసీదత అస్మాకమింద ఉభయం జుజోషతి యః సౌమ్యస్యాంధసో బుబోధతి అనుక్షదా రుజవః సంతు పంథా ఏభిః సఖాయో పంథాయేభిస్సఖాయో కలిపి చెప్పేస్తాను కదా. అనుక్షదా రుజవః సంతు పంథా ఏభిః సఖాయో ఏభి కిందకి అంటున్నారండి. పంథా ఏభిస్సఖాయో ఏ స్వరితం భి అనుదాత్తం. అలాగే అనుక్షదా రుజవః సంతు పంథా ఏభిః సఖాయో ఏభి అంటే ఏ కూడా కిందకి వెళ్తుంది సారు. ఏభిః సఖాయో ఏభిః సఖాయో యంతే నవధేయం ఏభిః సఖాయో యంతే నవధేయం అనుక్షదా రుజవః సంతు పంథా ఏభిః సఖాయో యంతే నవధేయం. ఇది కలిపి ఏభి అంటున్నారు మీరు, అది తప్పండి. పంథాయే భిస్సఖాయో పంథాయేభిస్సఖాయో పంథా ఏభిః సఖాయో ఏభిః సఖాయో యంతే నవధేయం. కలిపి చెప్పేటప్పుడు ఏంటంటే కొద్దిగా ఇబ్బంది వస్తుంది కదా, అదొక్కటి. ఏభి అంటున్నారు, ఏ కూడా కిందకి చెబుతున్నారు, అందుకని ఏభిః సఖాయో యంతే నవధేయం. సమయమాసంభగో నో నినీయాత్ సంజాస్పత్యగుం సుయమమస్తు దేవాః. సంజాస్పత్యగుం అనుదాత్తం. సంజాస్పత్యగుం సుయమమస్తు దేవాః. తే కన్యాదాతారం గత్వా చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్య త్రయాశేయ ప్రవరాన్విత వసిష్ఠ గోత్రోద్భవస్య నాభాగ మహారాజ వర్మణో నప్తే. చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్య త్రయాశేయ ప్రవరాన్విత వసిష్ఠ గోత్రోద్భవస్య అజ మహారాజ వర్మణః పౌత్రాయ. చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్య త్రయాశేయ ప్రవరాన్విత వసిష్ఠ గోత్రోద్భవస్య దశరథ మహారాజ వర్మణః పుత్రాయ. చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్య త్రయాశేయ ప్రవరాన్విత వసిష్ఠ గోత్రోద్భవాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ సచ్చిదానందమూర్తయే సూర్యవంశ పావనాయ శ్రీమద్దిక్ష్వాకు వంశ ఉద్భవాయ శ్రీమన్నారాయణ స్వరూపాయ శ్రీరామచంద్రవర్మణే వదాయ. చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరస అయాస్య గౌతమత్రయారుషేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవస్య స్వర్ణ రోమ మహారాజ వర్మణో నప్తీం. చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరస అయాస్య గౌతమత్రయారుషేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవస్య హ్రస్వ రోమ మహారాజ వర్మణః పౌత్రీం. చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరస అయాస్య గౌతమత్రయారుషేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవస్య శ్రీరధ్వజ జనక మహారాజ వర్మణః పుత్రీం. చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరస అయాస్య గౌతమత్రయారుషేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవాం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయికాం తత్వాతీతాం సచ్చిదానంద రూపిణీం చంద్రవంశ ప్రదీపికాం శ్రీ సీతాదేవి నామ్నీం భవదీయాం కన్యాం. పోనీ అలా చెప్పే తప్పేం లేదండి. భవదీయాం కన్యాం
సమస్త లోక రక్షణార్థం వృణీమహే. సమస్త లోక రక్షణార్థం వృణీమహే. ప్రజా సహస్వ కర్మభ్యో వృణీమహే. దాత అంతే. తస్మై దాస్యామితి బ్రూయాత్. తస్మై దాస్యామి పూజాగారే దాతా సంకల్ప్య పూర్వోక్త సుపరితో మమ కుమార్యాః ఆయుష్యాభివృద్ధి ద్వారా సమస్త మంగళ అవాప్యర్థం గౌరీ కంకణ దేవతాముద్దిశ్య గౌరీ కంకణ దేవతా ప్రీత్యర్థం గౌరీ కంకణ పూజాం కరిష్యే. గౌరీ కంకణ దేవతాభ్యో నమః. ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కుర్యాత్. సుభికేశిర ఇతి సహజ కన్యకా శిరసి ఆబధ్నీత. ఈ మంత్రం సుభికేశిర ఆదోహ శోభయంతి ముఖం మమ ముఖగం హి మమ శోభయ భూయాగం సంచభగం కురు. మళ్ళీ చెప్పండి ఇంకో మాట ఇదే ఒక మంత్రాన్ని. సుభికేశిర ఆదోహ సుభికే గంధార్థం గట్టిగా చెప్పాలండి. సుభికేశిర ఆదోహ శోభయంతి ముఖం మమ ముఖగం హి మమ శోభయ భూయాగం సంచభగం కురు. యామహరజ్జమదగ్నిశ్రద్ధాయై కామాయాన్యై ఇమాంతమపి నహ్యేహం భగేన సహ వర్చస. భగేన సహ వర్చస. ఇమాంతమపి నహ్యేహం భగేన సహ వర్చస. ఇమాంతమపి నహ్యేహం భగేన సహ వర్చస. తతో బృహత్ తతో బృహస్సామేతి మంత్రేణ కన్యకా వామహస్తే కంకణం బధ్నీయాత్. బృహస్సామక్షత్రబృహద్వృష్ణీయం తిష్ఠుభౌజస్సుభితమొగ్గవీదం. మళ్ళీ ఇంకో మాట. బృహస్సామక్షత్రబృహద్వృష్ణీయం ఇక్కడే తేడా వస్తుంది. వృద్ధ అంటున్నారు. వృద్ధ అక్కడ చెప్పాలి. బృహత్సమక్షత్ర వృద్ధ వృద్ధ వృష్ణీయం వృద్ధ వృష్ణీయం వృద్ధ వృష్ణీయం బృహస్సమక్షత్ర వృద్ధ వృష్ణీయం. వృద్ధ గట్టిగా నొక్కేసేయండి. బృహస్సమక్షత్ వృద్ధ వృష్ణీయం అలా చెప్పండి. బృహత్సమక్షత్ర వృద్ధ బృహత్సమక్షత్ర వృద్ధ బృహస్సమక్షత్ర బృహత్సమక్షత్ర వృద్ధ క్షత్ర వృద్ధ వృష్ణీయం. ఇలా చెప్పండి. బృహత్సమక్షత్ర వృద్ధ వృద్ధ వృష్ణీయం. బృహస్సమక్షత్ర వృద్ధ వృష్ణీయం. బృహస్సమక్షత్ర వృద్ధ వృష్ణీయం. క్షత్ర అనుదాతం చెప్పాలి సారు. బృహస్సమక్షత్ర వృద్ధ వృష్ణీయం. ఇప్పుడు కుదిరింది. ఒత్తు మర్చిపోయిన విన్నాళ్ళు. తిష్ఠుభౌజస్సుభితమొగ్గవీదం. ఇంధస్తు మేన పంచదశేన మధ్యమిదం వాతేన సగదేన దక్ష. రక్షాబంధన ముహూర్తస్సు ముహూర్తో అస్తు. రక్షాబంధన ముహూర్త కాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. మదర్థం తమేవ వదం వృణీధ్వమితి వధోర్వదేతు యూయం మదర్థం తమేవం వదం వృణీధ్వం వృణీమహే. బ్రాహ్మణాః కృతార్థా వయమితి వదమావేదయేయుః. కృతార్థా వయం ఆగతాయ వదాయ మధుపర్కం కుర్వన్ను దాతా సంకల్ప్య పూర్వోక్త సుపరితో మదీయం గృహం ప్రత్యాగతమిమం విష్ణురూపిణం వదం వేదోక్త విధినా మధుపర్కేణ సువర్ణేన పూజయిష్యే. ఉదగగ్రం కూచ్యం నిదధాతి తస్మిన్ వదోదాష్టభృతసీతి యజుషోపవిశతి. అష్టభృతస్యాచార్య సంధిమా తద్యోషం.
ఉమ్. రాష్ట్రభృదసి సంరాడా సంధీమా తద్యోషం ఇది రాజన్యః. మాత్వద్యోషం రాష్ట్రభృజసి సమ్రాడా సంధి మాత్వద్యోషం. రాష్ట్రభృదసి సంరాడా సంధీమా తద్యోషం. మాత అంటున్నారు. మాత్వ ఆత్వావహంతో అన్నట్టుగానే మాత్వద్యోషం మాత్వద్యోషం. మాత్వద్యోషం మళ్ళీ చెప్పండి. మాత్వద్యోషం ఆ మాత్వ అందోచం లేదండి. మాత్వద్యోషం మాత్వద్యోషం మాత్వద్యోషం. రాష్ట్రభృతసి సంరాడా సంధి మాత్వద్యోషం అంతే. ఇది రాజన్యః. రాష్ట్రభృతసధిపత్న్యా సంధి మాత్వద్యోషం. మాత అంటున్నారు. మాత్వద్యోషం ఎక్కడైనా అంతే. మాత్వద్యోషం మాత్వద్యోషం. రాష్ట్రభృతసధిపత్న్యా సంధి మాత్వద్యోషం. ఇది వైశ్యః. ఇది వైశ్యః జలపాత్రమాదాయ ఆపః పాద్య ఇది దాతా ప్రాహ ఆపః పాద్యాః ఆపః పాదా వనే జనేదితి వదస్తాః ఆపో అభిమంత్ర్య ఆపః పాదా వనే జనే ద్విషంతం నాశయంతు మే. అస్మిన్ కులే బ్రహ్మవచ్చస్య సాని. మళ్ళీ అస్మిన్ కులే మళ్ళీ చెప్పండి వాక్యం. అస్మిన్ కులే బ్రహ్మవచ్చస్య సాని. అంతే. దక్షిణపాదం పూర్వం బ్రాహ్మణాయ ప్రయచ్చేత్ సవ్యకం శూద్రాయేతి. పూర్వం దక్షిణపాదం ప్రక్షాళ్య తతో వామపాదం ప్రక్షాళయేత్. శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపవద. ఇదంతే పాద్యమిదంతే పాద్యమిదంతే పాద్యం సుపాద్యం ప్రక్షాళయితాదం దక్షిణబాహుముపస్తుస్య. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమోऽనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరూపాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. ఇది పాదౌ ప్రక్షాళ్య ఆచమ్య వదో మయమః ఇతి మయి మహ ఇతి యజుషాత్మానం ప్రత్యభిముషేతు. మహిమహో మహీయసో మయేంద్రియం వేయం అప ఉపస్పృశ్య దాతా ఉపరి అధస్థితాభ్యాం కూచ్చాభ్యాం పరిగృహ్య మన్మయేనాహనీయ ఆప ఇత్యుక్త్వా అర్హనీయ ఆపః ఆమాగన్నితి వదః కలశోదకమభిమంత్ర్య అమాగను యశసా వచ్చసా సగం సుజపయసా తేజసా చ తమ ప్రియం ప్రజానాం కుర్వధిపతిం పశూనాం. దాత్ర వదస్యాంజలౌ అపామేకదేశ ఆనీయమానే వదో విరాజో దోహోసు వదో విరాజో దోహోసీతి యజుజ్జపేత్. విరాజో దోహోసి విరాజో దోహమసి మపపద్యాయ చదువుతానండి. ఈ మంత్రం నేను చదువుతాను. ఓం విరాజో దోహోసి విరాజో దోహమసీయ మమ పద్యాయ విరాజా. విరాజో దోహోసి విరాజో దోహమసీయ మమ పద్యాయ విరాజా. విరాజో దోహోసి విరాజో దోహమసీయ మమ పద్యాయ విరాజా. వదః అపః అపాస్య. వాక్యాలని చెప్పేస్తాను గురుగారు. వదః అపః ఆపాస్య దాత్త తచ్చేషం పురస్తానీయమానం వదః పురస్తానినీయమానం వద సముద్రం వ ఇత్యనుమంత్ర్య. సముద్రం వః ప్రహిణోమి యోనిమపి గచ్చత. సముద్రం వః ప్రహిణోమి స్వాన్ యోని
మపి గచ్చత సముద్రం వః ప్రహినోమి స్వాం యోనిమపి గచ్చత సముద్రం వః ప్రహినోమి స్వాం యోనిమపి గచ్చత అచ్ఛిద్ర ప్రజయా భూయాసం అచ్ఛిద్ర ప్రజయా భూయాసం మా పదాసేచి మత్పయః అచ్ఛిద్ర ప్రజయా మళ్ళీ చెప్పండి అచ్ఛిద్ర గట్టిగా చెప్పాలి. ప్రజయా అచ్ఛిద్ర ప్రజయా భూయాసం మా పరాసేచి మత్పయా అచ్ఛిద్ర ప్రజయా భూయాసం మా పదాసేచి మత్పయః అచ్ఛిద్ర ప్రజయా భూయాసం మా పదాసేచి మత్పయః అత్ర వాసో గవాదికం యథాశక్తి దత్వా అత్ర వాసో గవాదికం యథాశక్తి దత్వా వరమలం కృత్వా కుర్చ్యా వరబలం కృత్య అత్ర వాసో గవాదికం యథాశక్తి దత్వా వరమలం కృత్య యువం వస్త్రాని పీవసావసాథే యువం వస్తాని వసవసాథే యువం మళ్ళీ. వస్తాని వసవసాథే యువోరచ్ఛిద్రా మంతవోహ సర్గా యువోదచ్ఛిద్రమంతవోహ సర్గ మంతవోహ సర్గా యువోదచ్ఛిద్రమంతవోహ యువోదచ్ఛిద్రమంతవోహ సర్గ మళ్ళీ యువోరచ్ఛిద్రా మంతవోహ సర్గా యువోదచ్ఛిద్రమంతవోహ సర్గ అవాతిరతమనృతాని అవాతిరతమనృతాని విశ్వర్తేన మిత్రావరుణా సచేతే విశ్వత్తేన మిత్రావరుణా సచేతే విశ్వత్తేన మిత్రావరుణా సచేతే ఇది వస్త్రద్వయం దద్యాతు ఇది వస్త్రద్వయం దద్యాతు హిరణ్యరూపస్స హిరణ్యసందృగాపాన్న చెప్పండి. హిరణ్యరూపస్స హిరణ్యసందృగపాన్న హిరణ్యరూపస్స హిరణ్యసందృగపాన్న పాచ్ఛేదో హిరణ్యవర్ణ సందృగపాన్న పాచ్ఛేదో హిరణ్యవర్ణ సందృగపాన్న పాసేదో హిరణ్యవర్ణః సందృగపాన్న పాసేదో హిరణ్యవర్ణః హిరణ్యయాత్పర్యోనే నిషద్యా హిరణ్యయాత్పధియోని నిషద్య హిరణ్యయాత్పధియోని నిషద్య హిరణ్యదాద దత్యన్నమస్మై హిరణ్యదాద హిరణ్యదాద దత్యన్నమస్మై హిరణ్యదాద దత్యన్నమస్మై హిరణ్యదాద దత్యన్నమస్మై ఇది సువర్ణాభరణైరలంకృత్య ఇది సువర్ణ ఆభరణై అలంకృత్య దధి మధు సగుం సృష్టం దధి మధు సగం సుష్టం కాగుంసేన వర్షీయసాపిధాయ కాగుంసేన వైశీయసాపిధాయ ఉపర్యధస్థితాభ్యాం కూర్చాభ్యాం పరిగృహ్య ఉపర్యధస్థితాభ్యాం కూర్చాభ్యాం పరిగృహ్య మధుపర్క ఇది దాత ఉచ్చైస్త్రీరుక్త్వా మధుపర్క ఇది దాత ఉచ్చైస్త్రీరుక్త్వా
మధుపర్కో మధుపర్కో మధుపర్క మధుపర్కో మధుపర్కో మధుపర్కః మధుపర్కో మధుపర్కో మధుపర్కః త్రయ్యై విద్యాయా ఆమాగన్నిధి త్వయ్యై విద్యాయ ఆగామన్య ఆమాగన్నిధి త్వయ్యై విద్యాయ ఆమాగన్నితి త్వయ్యై విద్యాయ ఆమాగన్నితి. అంటే త్రయ్యై విద్యాయ అనేటువంటి మంత్రం ఒకటి, ఆమాగన్ అనేటువంటిది ఇంకొక మంత్రం. రెండు మంత్రాల చేత ద్వాభ్యాం వరో మధుపర్కమభిమంత్రియ ద్వాభ్యాం వదో మధుపర్కమభిమంత్రియ ద్వాభ్యాం వదో మధుపర్కమభిమంత్రియ త్రయ్యై విద్యాయై యశోసి త్వయ్యై విద్యాయై యశోసి త్వయ్యై విద్యాయై యశోసి యశోసి యశసో యశోసి బ్రహ్మణో యశోసి యశసో యశోసి బ్రహ్మణో. పూర్వపక్షం కూడా యశోసి యశసో బ్రహ్మణో యశోసి యశసో యశోసి బ్రహ్మణో యశోసి యశసో యశోసి బ్రహ్మణో. దీప్తిరసి 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 తమ్మా ప్రియం ప్రజానా తమ్మ ప్రియం ప్రజానా తమ్మ ప్రియం ప్రజానా కుర్వధిపతిం పశూనాం కుర్వధిపతిం పశూనాం కుర్వధిపతిం పశూనాం. అదాకా ఒక మంత్రం. ఇది రెండోది. ఆమాగను యశసా వర్చసా ఆమాగను యశసా వర్చసా ఆమాగను యశసా వర్చసా. సగుం సృజ పయసా తేజసా చ సగం సుజ పయసా తేజసా చ సగం సుజ పయసా తేజసా చ. తమ్మా ప్రియం ప్రజానాం తమ్మ ప్రియం ప్రజానా తమ్మ ప్రియం ప్రజానా కుర్వధిపతిం పశూనాం కుర్వధిపతిం పశూనాం కుర్వధిపతిం పశూనాం. ఈ విధంగా అభిమంత్రణం అయిన తర్వాత గురుగారు ఇదే కన్యాదాత మంత్రము ఏదండి రెండు మంత్రాలండి ఇవి. అవును గురు త్రయ్యై విద్యాయై అనేటువంటి మంత్రం ఒకటి, అవును గురు ఆమాగను ఆమాగను. అనేటువంటి మంత్రం ఒకటి, ద్వాభ్యాం వరహ అంటే ఈ రెండు మంత్రముల చేత వరుడు మధుపర్కమభిమంత్రియ మధుపర్కాన్ని ఒక మాట తాకాలలాగు అభిమంత్రణ చేయాలి. అంటే ఇదే అయిన మంత్రము మనము కలశోదకం అభిమంత్రం అప్పుడు కూడా ఇదే మంత్రం చెప్పాం కదా. అది వస్తుంది, కాళ్ళు కడిగేప్పుడు వస్తుందండి అది. కలశోదకం అమాగన్ అంతే. ఇదే ఈ అయిన తర్వాత ఈ మంత్రం అంతా, ఈ రెండు మంత్రాలు అయిన తర్వాత యజమాని కన్యాదాత యొక్క భార్య యజమానికి కుడివైపు వచ్చి వరుడు యొక్క చేతిలో ఆచమనానికి మొదటిసారి నీళ్లు వేస్తుంది. ఆచమనం చేయటానికి 3 మాటలు ఆచమనం చేయగలరు కదా, అందులో మొదటిసారి మాత్రం మంత్రంతో తాగాలి. అమృతోపస్తరణమసీతి అమృతోపస్తనమసీతి అమృతోపస్తనమసీతి అపఃపీత్వా 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 అమృతోపస్తరణమసి అమృతోపస్తనమసి అమృతోపస్తనమసి మళ్ళీ అమృతోపస్తనమసి. అయిన తర్వాత ఈ మంత్రం చెప్పి ఒక మాట తాగిన తర్వాత మళ్ళీ 2 మాటలు మామూలుగా ఆచమనం చేయాలి. ద్విరాచమ్య 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 తర్వాత యన్మధున ఇతి మధుపర్కగం యన్మధున ఇది మధుపర్కగం యన్మధున ఇది మధుపర్కగం సర్వాంగుళీభిః 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 సముద్ధృత్య సకృత్ప్రాస్య సముద్ధృత్య సకృత్పాస్య సముద్ధృత్య సకృత్పాస్య. ఈ మంత్రం చెప్పి
ఈ తన యొక్క కుడి చేతికి ఉన్న 5 వేళ్లతో ఎంత మధుపర్కం వస్తున్నంత తీసుకొని నోట్లో వేసుకోవాలి. ఇప్పుడు కాలమైన పరిస్థితుల్లో ఆ చేతికి అంటడం ఎందుకు లేదు చెప్పని పిల్లవాడి యొక్క చేతిలో ఈయన యజమాని ఆ ముద్దేడుగా తీసుకొని వేస్తున్నాడు. కానీ శాస్త్రం అయితే మాత్రం అంగుళి వేళ్ల చోతనే తీసుకోవాలి, వాక్యమే ఉంది కదా, అంతే. ఎప్పుడు ఈ మంత్రం చెప్పాలి. యన్మధునో మధవ్యం యన్మధునోమధవ్యం యన్మధునోమధవ్యం పరమమన్నాద్యం వీర్యం పదమమన్నాద్యం వేయం వీర్యం పైకి వేయం మకారం. వేయం పదమమన్నాద్యం వేయం తేనాహం మధునో మధవ్యేన తేనాహం మధునో మధవ్యేన తేనాహం మధునోమధవ్యేన తేనాహం మధునోమధవ్యేన పరమేణాన్నాద్యేన పరమా పరమేణాన్నాద్యేన పరమేనాద్యేన పరమేణాద్యేన పరమేనాద్యేన వీర్యేణ పరమోన్నాదో వీర్యేణ పరమోన్నాదో వీర్యేణ పరమోన్నాదో వీర్యేణ పరమోన్నాదో మాధవ్యోసాని మాధవ్యోసాని ఇది సకృన్మంత్రేణ ఇది సకన్మంత్రేణ పునస్తూష్ణీం ద్విప్రాస్య పునస్తూష్ణీం దుఃప్రాస్య అమృతో అమృతాపిధానమసి అమృతాపిధానమసి ఇది అపపీత్వా ఇది అపపీత్వా అమృతాపిధానమసి తతో ద్విరాచమ్య తతో ద్విరాచమ్య దాత గౌరిత్యుక్త్వా దాత గౌరిత్యుక్త్వా వరాయ గాం ప్రదర్శ్య ఇక్కడ దాత తన బొట్టన వేలు మీద ఒక్క పలుకు పెట్టి అది ఒక పలుకు పెట్టుకొని అది గోవుగా భావం చేసి ఇస్తాడు. వరుడు ఏమన్నా ఆ గోవుని అంటే ఆ ఒక్క పలుకుని అభిమంత్రించినట్టుగా ఈ మంత్రం చెబుతాడు. గౌహు అని చెప్పని దాత చూపిస్తాడు. అప్పుడు వరుడు ఏం చేస్తాడు? ఈ మంత్రం గౌరసీతి యజుషా గౌహు వదో గౌరసీతి యజుషా గాం అభిమంత్రియా గాం అభిమంత్రియా గౌరస్య పాహత పాప్మా పా గౌరస్య పాహత పాప్మా పా గౌరస్య పహత పాప్మా పా గౌరస్య పహత పాప్మా పా. పూర్వవాక్యంలో కల్పించుతున్నాను. పాప్మా పా పాప్మానం జహి పాప్మానం జహి నారాయణ శర్మణో మమ చ. వరుడు చెప్పుకోవాలి. ఆయన పేరు నారాయణ శర్మ అయితే నారాయణ శర్మ, గోవింద శర్మ అయితే గోవింద శర్మణం, తర్వాత ముకుంద శర్మ అయితే ముకుంద శర్మణం అని చెప్పని వరుడు చెప్పుకోవాలి పేరు. వర్మణో మమ చ శ్రీరామచంద్రవర్మణో మమ చ రామచంద్రవర్మణే మమ చ శ్రీరామచంద్రవర్మణే మమ చ శ్రీరామచంద్రవర్మణో మమ చ రామచంద్రవర్మణో మమ చ
రామచంద్రవర్మణో మమ చ రామచంద్రవర్మణో మమ చ జనక మహారాజవర్మణ అముష్య చ జనక జనక మహారాజ శర్మణో అముష్య చ జనక వర్మణో శర్మణం అని చెప్పకూడదండి, ఆ. క్షత్రులు కదా. జనక మహారాజవర్మణో అముష్య చ జనక మహారాజవర్మణో అముష్య చ జనక మహారాజవర్మణో అముష్య చ అని చెప్పని వరకు చెప్పి అగ్ని ప్రాశ్నాతు అగ్నిః ప్రాశ్నాతు అగ్నిః ప్రాశ్నాతు ప్రథమ సహి వేద ప్రథమస్తహి వేద ప్రథమస్తహి వేద యథా హవిః యథా హవిః యథా హవిః అనష్టమస్మాకం అనష్టమస్మాకం కుర్వన్ బ్రాహ్మణో కుర్వన్ బ్రాహ్మణో బ్రాహ్మణేభ్యః బ్రాహ్మణేభ్యః ఇతి వరః పఠిత్వా ఇతి వదః పఠిత్వా వరో యజ్ఞో వర్ధతామితి వదో యజ్ఞో వర్ధతామితి ఉపాగుంషూక్త్వా ఉపాగం సూక్త్వా యజ్ఞో వర్ధతాం యజ్ఞస్య యజ్ఞో వర్ధతాం యజ్ఞస్య యజ్ఞో వర్ధతాం యజ్ఞస్య వర్ధ స్పష్టంగా ఒత్తు చెప్పండి. యజ్ఞో వర్ధతాం యజ్ఞస్య యజ్ఞో వర్ధతాం యజ్ఞస్య వృద్ధి మను వర్ధాపాచితి వృద్ధి మను వర్ధాపాచితి వృద్ధి మనో వర్ధపచితి రస్య పచితిమ్మా రస్య పచితిమ్మా కుర్వ పచితోహం పూర్వపచితోహం మనుష్యేషు భూయాసం మనుష్యేషు భూయాసం గౌర్ధేను భవ్యా మాతా రుద్రాణాం గౌద్ధేను భవ్యా మాతా రుద్రాణాం గౌద్ధేను భవ్యా మాతా రుద్రాణాం దుహితా వసూనాగు దుహితా వసో నాగు స్వసాదిత్యానా స్వసాదిత్యానా మమృతస్య నాభిః మామృతస్య నాభిః మమృతస్య ప్రణువోచం చికీతుషే ప్రణోవోచం చికితుషే జనాయమాగా మనాగా మదితిం వధిష్ట అది మళ్ళీ మదితిం వధిష్ట పిబతూదకం తృణాన్యత్వ
తృణాన్యత్తు తృణావ్యక్తు తృణావ్యక్తు తృణాన్య ఎన్ను పెట్టి చెప్పాలి, నకారం చెప్పాలి. తృణాన్యక్తు తృణాన్యత్తు తృణాన్యక్తు ఆ, తృణాన్యక్తు ఓం ఉత్సృతి చేతి, ఓం ఉత్సృజతి, ఓం సుజేతి ఓం ఓం సుజే ఉత్సృజతేతి, ఓం సుజతేతి ఓం ఆ. సుజతేతి ఉచ్చైరుక్త్వా ఉచ్చై వక్త్వా గాం వరో విసృజేతు. గాం వదో విసృజేతు గాం వదో విసృజేతు ఓం ఉత్సృజత, ఓం సృజత ఓం సృజత నాలభేత 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 దాత సిద్ధమన్నం, దాత సిద్ధమన్నం దాత సిద్ధమన్నం పాత్రాంతరేణాదాయ 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 స్వయం తిష్టన్ స్వయం తిష్టన్ స్వయం తిష్టన్ భూతమిత్యుక్త్వా 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 వరాయ దర్శయేతు. వరాయ దర్శయేతు వరాయ దర్శయేతు భూతం 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 వరో సావిరాడితి, వదో సావిరాజితి వదో సావిరాజితి ఏతైరుపాగుంసు 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 అన్నమభిమంత్ర్య అన్నమభిమంత్రియ అన్నమభిమంత్రియ సా విరాట్ స విరాటు స విరాటు తన్మాక్షాయి 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 తస్య తేసీయ తస్య తేసీయ తస్య తేసీయ తన్మ ఊర్జంధాః తన్మ ఊర్జంధాః తన్మ ఊర్జంధాః ఓం కల్పయతేత్యుచ్చైః ఓం కల్పయతే తుచ్చైః ఓం కల్పయతే తుచ్చైః వరః ప్రబ్రూయాత్ వదః ప్రభ్రూయాతు వదః ప్రభ్రూయాతు ఓం కల్పయత ఓం కల్పయత ఓం కల్పయత ప్రాంగుఖాః ప్రయచ్చంతి ప్రాన్ముఖాః ప్రయచ్చంతి ప్రాన్ముఖాః ప్రయచ్చంతి ప్రత్యంగుముఖాః ప్రత్యన్ముఖాః ప్రత్యన్ముఖాః ప్రతిగృహంతి గృహ్ణాతి ప్రతిగృహ్ణాతి ప్రతిగృహ్ణతే. ప్రతిగృహ్ణతే ప్రతిగృహ్ణతే ఏం లేదు, కన్యాదాత ఎప్పుడు తూర్పు ముఖంగా ఉండాలి, తీసుకుండే వరుడు ఎప్పుడు ప్రత్యేక ముఖంగా ఉండి వెస్ట్ ముఖంగా ఉండాలి. అలాగే అది తతో తతో వరం దాతృ సమీపం నీ తతో వరం తతో వదం తతో వదం దాతృ సమీపం నీత్వా దాతృ సమీపం నీత్వా దాతృ సమీపం నీత్వా ఆవరణ వస్త్రమాచ్ఛాద్య ఆవరణ వస్త్రమాచ్ఛాద్య ఆవరణ వస్త్రమాచ్ఛాద్య ఇక్కడి నుంచి ఆ కన్యాదానానికి సంకల్పం అండి. ఇది ఈ పూటకి ఇవాళ కాస్త 10 నిమిషాల ముందరే అయిపోయింది మన పాఠం. గురుగారు మీరు ఒకసారి ఈ మంత్రం చెప్పండి, ఏ మంత్రం చెప్పండి. అదే యజ్ఞో వర్ధతాం యజ్ఞస్య వృద్ధి, అది అప్పుడు యజ్ఞో వర్ధతాం యజ్ఞస్య వృద్ధి యజ్ఞో వర్ధతాం యజ్ఞస్య వృద్ధి. అవును, అంటే ఆ మంత్రం చెప్తూ వరుడు ఏమైనా చేయాలా గురుగారు? అవునండి, ఇప్పుడు దాన్ని అభిమంత్రణం చేయాలి. ఆ గోవుని ఇదంతా మంత్రం చెప్తూ అభిమంత్రం, ఇదంతా కూడా అభిమంత్రణ చేసిన తర్వాత దాన్ని చిట్ట చివరికి అవి పైకి విడిచి పిబతూదకం తృణ ఆన్యత్తు
అయిపోయేదాకా చెప్పి ఓము సృజత అని చెప్పని మాట అని ఆ ఒక్క పలుకుని పైకి ఇలా విసిరేసేయాలంతే. అదే వరో విసృజేత్ అను. అంటే వరుడు పైకి విసిరి చేయాలి, వదిలిపెట్టేసేయాలి పైకి. ఓకే, అర్థమైంది. అది పైకి విసిరేయాలి. వరో విసృజేత్, వరో విసృజేత్. అది గురుగారు, అర్థమైంది గురుగారు. ఇది మన సీతారాముల కళ్యాణంలో ఇది చెప్పవలసిన అవసరం లేదండి. అవును. పాద్యము మధుపర్కం అంతా అయిపోయిన తర్వాత, వస్త్రాలు అంతా కూడా ఇచ్చేసిన తర్వాత, వెండి యజ్ఞోపవీతం వేసిన తర్వాత వెంటనే ఇంకా కన్యాదానానికి సంకల్పమే. ఇక్కడి నుంచి చెప్పుకోవడమే. ఇంకా ఇదంతా మధుపర్కం కూడా లేదు గురుగారు. మధుపర్కం కదా, మధుపర్కం అయిన తర్వాత వెండి యజ్ఞోపవీతం వేసిన తర్వాత అప్పుడు కన్యాదానానికి సంకల్పమే. అంటే సువర్ణాభరణై అలంకృత్యం దగ్గర యజ్ఞోపవీతం, వెండి యజ్ఞోపవీతం. అంతేనండి, అంతే. వెండి యజ్ఞోపవీతం. వాళ్ళు ఏమన్నా పూలమాల ఏమన్నా విశేషంగా తీసుకొస్తే పూలమాల ఏమన్నా వేయచ్చు, అక్కడే వేయచ్చు. కాదు ఈ గోవు ఎంత. అదే మహాసంకల్పం కూడా ఒకసారి చెప్పుకోవాలి గురుగారు. మళ్ళీ మహాసంకల్పమే కదా, పుణ్యవచనం కూడా చెప్పాలనుకుంటున్నాను. పుణ్యవచనం కూడా చెప్పాలి. చాలా రోజులు ఒక మాట వింటే తప్ప దాంట్లో గుణదోషాలు ఏమన్నా ఉంటే మళ్ళీ మాట సెట్ చేసుకోవాలి కదా. వివాహం ఈసారి వివాహం దగ్గర మీకు పూర్తి అయిపోతుందండి. ఎందుకు మహాసంకల్పం అంతా వచ్చింది, సూర్యునికంతా చెప్పుకున్నదే. ప్రధానంగా ఇంకా కాస్త మంత్రభాగం 2-3 చోట్ల ఉంది, లేకపోతే 2 గుంటల్లో పూర్తి అయిపోతుంది. ఏది ఏమైనా ఒక 4 రోజుల్లో మొత్తం పూర్తి అయిపోతుంది, 15 రోజుల్లో. ప్రధాన హోమం ఉంది గురువారు. వివాహానికి ప్రధాన ప్రవేశ శేషహోమ స్థాళీపాక పాలాశాంతం అంతా ఉందిగా, అది హోమాలు. మామూలుగా సీతారాముల కళ్యాణానికి అక్కర్లేదు కదా, ఏమీ అవసరం లేదండి. కళ్యాణం అయిన తర్వాత తలంబరాలంతా కూడా పోసిన తర్వాత ఆ ఇద్దరికి చెంగు ముళ్ళు వేస్తారు. పైన 2 జాకెట్ బట్టలకి ముడి వేసి ఒక్క బలుకు ఒక్క తాంబూలం పెట్టి దాంట్లో ₹1 కాయినో ఏదన్నా పెట్టేసి 2-3 కలిపి స్వామి వారి మీద అమ్మవారి మీద వేసేస్తారు. అయిన తర్వాత పాణిగ్రహణాంగంగా షోడశోపచార పూజ ఉంటుందంటే. రామచంద్ర సీతారామయో పాణిగ్రహణాంగత్వేన ధ్యాన వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. ధ్యానం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే. ఏదైనా విష్ణు శ్లోకము ఏదో ఒకటి, రాముల వారితో ఏదో ఒకటి చెప్పడం. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, వరుసగా పూజ చేసుకుంటూ వెళ్తాం. చివరికి మహానివేదనప్పుడు పానకం, వడపప్పు, కొబ్బరికాయలు, తర్వాత ఇంకా ఏమన్నా ఉంటే చలిమిడి చదువు ఉంటే నివేదన పెట్టడం. అయిన తర్వాత తాంబూలం అంతా ఇచ్చి మంత్రపుష్పం ఏమన్నా పెద్దది ఉంటే చెప్పండి. అది తలంబరాలప్పుడు ప్రధానంగా కూర్చొని వాళ్ళ చేత పోయించి, తర్వాత చూడటానికి వచ్చే వాళ్ళందరినీ కూడా తల గుప్పిడి పోయింది అని చెప్పవచ్చు. పాల్గొన్నట్టుగా తృప్తి ఉండాలి కదా. అది అదంతా ప్రక్రియ అంతా నేను చెబుతానండి సార్. ఓకే. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. మీ అబ్బాయికి రేపటి నుంచి చెప్పుకుందామా సార్ 11ంటికి? అలాగే వాడితో చెప్పండి, రేపు అంటాడో ఎల్లుండి అంటాడో మీ ఇష్టం. రేపటి నుంచి నాకు కొద్దిగా ఖాళీ అవుతుంది. వాళ్ళతో ఆ జపాలు వచ్చేవాడు పూర్తి అయ్యారు వాళ్ళు. రేపటి నుంచి నాకు ఖాళీ అవుతుంది. అయితే రేపు ఒక్కరోజు ఆగుదాం, ఎల్లుండి నుంచి చెప్పుకుందాం. అలాగే ఎల్లుండి నుంచి చెప్పుకుందాం. ఓకే ఓకే. ఎల్లుండి అంటే గురు శుక్ర శనివారం నుంచి చెప్పుకుందాం. శని ఆదివారాలు ఇంట్లోనే ఉంటాడుగా. అలాగే అది ఓకే సార్. శుభం. అలాగే